ఈ వీడియోలో మనం ఏదైతే ఇంగ్లీష్ 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి లెసన్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు మనం ఇంకా లాస్ట్ లెసన్ సో ద ట్రెజర్ విత్ ఇన్ పార్ట్ 1 ద ట్రెజర్ విత్ ఇన్ పార్ట్ 2లో ఉన్న ఏదైతే మ్యాటర్ ఉన్నదో సో దాన్ని ఫస్ట్ పార్ట్ కింద డిస్కస్ చేద్దాం. అలాగే ఈ రెండిట్లో ఉన్న గ్రామర్ అలాగే రీడింగ్ సి అనేది సెకండ్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ లెసన్ అనేది ఎడ్యుకేషన్ అండ్ కెరీర్కి సంబంధించి నా థీమ్కి సంబంధించిందనమాట. సో ఇక్కడ మనకి కొన్ని పిక్చర్స్ అనేవి ఇచ్చారు. సో ద ట్రెజర్ విత్ ఇన్ అంటే ట్రెజర్ అంటే మనకి తెలుగులో ఏంటంటే నిధి అని అన్నట్టు. సో ఎవరిలో ఏ నిధి అంటే ఇక్కడ ఒక నాలెడ్జ్ అన్నట్టు. సో ఎవరిలో ఏ నాలెడ్జ్ దాగి ఉన్నదో అన్నట్టు మనకి ఇచ్చారనమాట. సో చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ ఇంటర్వ్యూ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ మిస్ బెల్లా రాజా, editor of Sparsh, a newsletter from the Resource Center, the Valley School, Bangalore, and Mr. Hafiz, contractor, one of India's leading architects. సో ఇక్కడ బెల్లా రాజా అనే ఒక ఆమె ఎవరు అంటే స్పార్ష్ అనే పత్రికకి ఎడిటర్ అనమాట. సో ఆమె ఈ హఫీజ్ అనే అతన్ని ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట. సో హఫీజ్ ఎవరంటే ఇండియాలోనే ఒక పెద్ద ఆర్కిటెక్ట్ అనమాట. సో అతని యొక్క లైఫ్ అంతా కూడా ఈ ఇంటర్వ్యూలో మనకి తెలుస్తుంది. సో హెచ్సి అంటే హఫీజ్ అని, అలాగే బిఆర్ అంటే బెల్లా రాజా అని. సో బెల్లా రాజా ఇక్కడ మనకి సో హెచ్సి హఫీజ్ అనమాట. ఐ యూజ్డ్ టు హ్యావ్ దిస్ టెరిబుల్ నైట్మేర్ ఓన్లీ నౌ ఓవర్ ద లాస్ట్ 4 to 5 years ఇట్ సీమ్స్ టు హ్యావ్ డిసపియర్డ్. అంటే ఇక్కడ నైట్మేర్ అంటే ఏంటంటే కళ, పీడ కళ అంటాం కదా. సో అలాంటిది. సో ఐ యూజ్డ్ టు హ్యావ్ దిస్ టెరిబుల్ నైట్మేర్. సో ఇంతకుముందు నాకు ఇలాంటి పీడకళ్ళు వచ్చేవి. ఐ యూజ్డ్ టు అంటే పాస్ట్ టెన్స్లో, అంటే గతంలో మనకి అది అలవాటు ఉండేది బట్ ఇప్పుడు అది లేదు అన్నప్పుడు ఐ యూజ్డ్ టు అనేది మనం యూజ్ చేస్తాం. సో ఐ యూజ్డ్ టు అంటే ఇంతకుముందు నాకు ఇలా పీడకళ్ళు అనేవి వచ్చేవి కానీ ఇప్పుడు లేదు. ఓన్లీ నౌ ఓవర్ ద లాస్ట్ 4 to 5 years ఇట్ సీమ్స్ టు హ్యావ్ డిసపియర్డ్. అంటే ఒక 4-5 years నుంచి నాకు అలా ఏమీ రావట్లేదు. సో అవి మాయమైపోయాయి అన్నట్టు చెప్తున్నారు బెల్లా రాజా. వాట్ నైట్మేర్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అండ్ వై డూ యూ థింక్ ఇట్ హ్యాస్ డిసపియర్డ్ నౌ. సో ఏంటి ఆ నైట్మేర్, ఆ కళ ఏంటి, ఆ పీడ కళలు ఏంటి, సో ఇప్పుడు ఎందుకు అవి మీకు రావట్లేదు అని ఆమె అడుగుతున్నారు. హెచ్సి. సో నేను షార్ట్కట్గా చదివేస్తుంటాను. I used to get continuous nightmares about appearing for a maths examination where did not know anything. సో నాకు ఎప్పుడైతే మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది ఉన్నదో సో ఆ ముందు కొన్ని రోజుల ముందు వరకు కూడా నాకు ఇలాంటి పీడకలలే వచ్చి నిద్ర పట్టేది కాదు. అంటే అతనికి అంత భయం అనమాట. నౌ ద సైక్ మస్ట్ హ్యావ్ గాటెన్ ఓవర్ ఇట్. సో మైండ్ సెట్ అనమాట మనకి. సో సైక్ మీన్స్ మైండ్ సెట్. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ అనేది లేదు. సో అది మారిపోయింది. I don't have to think about education and there is absolutely no time to get nightmares. సో నాకు I don't have to think about education. సో ఎడ్యుకేషన్ గురించి నేను ఎలాంటి ఆలోచనలు ఆలోచించట్లేదు అండ్ ఇప్పుడు నాకు అంత టైం కూడా లేదు ఆ పీడకలలు అనేవి రావడానికి అంటున్నారు. టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ ఎర్లియస్ట్ మెమరీస్ ఇన్ స్కూల్. సో స్కూల్లో మీ యొక్క మెమరీస్ ఎలా ఉండేవో చెప్పండి అని అడుగుతుంటే హఫీజ్ గారు ఇన్ ది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్. అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో అతను చాలా మంచి స్టూడెంట్ అట. ఆఫ్టర్ ఐ రీచ్డ్ ద థర్డ్ స్టాండర్డ్ ఐ సింప్లీ లాస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఐ నెవర్ స్టడీడ్. సో థర్డ్ స్టాండర్డ్కి వచ్చేసరికి ఇంకా అతను ఇంట్రెస్ట్ అనేది కోల్పోయి ఇంకా చదవడం అనేది చదవట్లేదు అనమాట. ఇంకా స్టడీ పైన ఇంట్రెస్ట్ అనేది అతనికి లేదు. ఐ యూజ్డ్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ గేమ్స్, రన్నింగ్ అరౌండ్, ప్లేయింగ్ జోక్స్ అండ్ ప్రాంక్స్ ఆన్ అదర్స్. సో అతనికి ఏమి ఇష్టమట యూజ్డ్ టు అంటే ఇది కూడా పాస్ట్, అంటే ఇంతకు ముందు చేసేవారు ఇప్పుడు కాదు. సో అంటే ఆటలు ఆడుకోవడం కానీ, అటు ఇటు తిరగడం, ఏమైనా జోక్స్ వేయడం, అందరిపైన ప్రాంక్స్ చేయడం ఇవి చాలా ఇష్టమట. అప్పుడు అతనికి బాగా ఇంట్రెస్ట్, కానీ చదువు పైన ఇంట్రెస్ట్ మాత్రం ఉండేది కాదు. ఐ వుడ్ కాపీ ఇన్ క్లాస్ డ్యూరింగ్ ఎగ్జామ్ టైమ్స్. సో అతను ఎగ్జామ్స్లో కాపీ చేస్తూ ఉండేవారు అనమాట, చదివి రాసేవారు కాదు. ఐ వుడ్ ట్రై టు గెట్ హోల్డ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ పేపర్ దట్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ అండ్ స్టడీడ్ యాజ్ ఐ కుడ్ నాట్ రిమెంబర్ థింగ్స్ దట్ హ్యాడ్ బీన్ థాట్ టు మీ ఇన్ క్లాస్. అంటే ఐ వుడ్ ట్రై టు గెట్ హోల్డ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పేపర్. అంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా స్కూల్లో. సో ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ పేపర్ అనేది సంపాదిస్తారు. ఆ మేడంను ఆ సార్ను ఎవరో ఒకరిని గేలం వేసి సంపాదిస్తూ ఉంటారు. అలా ఇతను కూడా ఏదో ఒక విధంగా ఎగ్జామ్ ముందు రోజు ఆ ఎగ్జామ్ పేపర్ అనేది సంపాదించి దాన్ని ఫుల్గా చదివేసి అందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చదివేసి ఉంటూ ఉండేవాడు అనమాట. అంతేగాని
యాజ్ ఐ కుడ్ నాట్ రిమెంబర్ థింగ్స్ దట్ హ్యాడ్ బీన్ థాట్ టు మీ ఇన్ క్లాస్. సో క్లాస్లో చెప్పే ఏ విషయాలు కూడా అతనికి గుర్తుండేవంట కాదట. హౌఎవర్ లాటర్ వన్ సెంటెన్స్ స్పోకెన్ టు మీ బై మై ప్రిన్సిపల్ చేంజ్డ్ మై లైఫ్. కానీ మా ప్రిన్సిపల్ నాతో చెప్పిన ఒక్క వర్డ్, ఒక సెంటెన్స్ మాత్రం ఇప్పుడు నా లైఫ్నే చేంజ్ చేసేసింది. ఏంటదో చూద్దాం. వెన్ ఐ అప్రోచ్డ్ మై 11th స్టాండర్డ్ ద ప్రిన్సిపల్ కాల్డ్ మీ అండ్ సెడ్. సో ఇతను 11th స్టాండర్డ్కి వెళ్ళేసరికి వాళ్ళ ప్రిన్సిపల్ పిలిచి మాట్లాడుతున్నారనమాట అతనితో. ఏమని? లుక్ హియర్ సన్, ఐ హ్యావ్ బీన్ సీయింగ్ యూ సిన్స్ డే 1. సో చూడబ్బాయి, సో నేను ఫస్ట్ అంటే నువ్వు ఈ స్కూల్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి నేను నిన్ను చూస్తున్నాను. యు ఆర్ ఏ గుడ్ స్టూడెంట్ బట్ యు నెవర్ స్టడీ. నువ్వు చాలా మంచి పిల్లాడివే కానీ ఎప్పుడు చదివినట్టే చదవ్వు. ఐ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ టిల్ టుడే. ఈ రోజు వరకు కూడా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. నవ్ ఐ కెన్ నో లాంగర్ టేక్ కేర్ ఆఫ్ యూ, సో యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇకపైన నేను నీ పైన కేర్ తీసుకోలేను కాబట్టి నీకు నువ్వే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. హీ టాక్ టు మీ ఫర్ 5 minutes. సో 5 minutes అతను మాట్లాడారట. ఎవరు? ప్రిన్సిపల్ హఫీజ్ గారితో మాట్లాడారు. యూ డోంట్ హ్యావ్ యువర్ ఫాదర్, యువర్ మదర్ హ్యాస్ వర్క్డ్ సో హార్డ్ టు బ్రింగ్ యూ అప్ అండ్ పెయిడ్ ఆల్ యువర్ ఫీజ్ ఆల్ దీస్ ఇయర్స్ బట్ యూ హ్యావ్ ఓన్లీ ప్లేడ్ గేమ్స్. సో నీకు అంటే 5 minutes మాట్లాడారు. ఏమని? నీకు ఫాదర్ లేరు, మీ మదరే ఇప్పటి వరకు ఎంతో కష్టపడి నిన్ను ఇంత వాడిని చేసి ఇన్ని సంవత్సరాలు నీకు ఫీజు కట్టి చదివించింది, కానీ నువ్వు కేవలం ఆటలు మాత్రమే ఆడుకున్నావు. నవ్ యూ షుడ్ రైజ్ టు ది ఒకేషన్ అండ్ స్టడీ. కానీ ఇప్పటి నుంచి అయినా నువ్వు చదవడం స్టార్ట్ చేయు. ఐ యూజ్ టు బి ఎ వెరీ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. సో ఇతనికి ఏంటి? ఇతను అప్పుడు బాగా ఆటలవి ఆడుతూ ఉండేవాడు అనమాట. ఐ హ్యాడ్ బీన్ ద సీనియర్ ఛాంపియన్ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ ఐ ఆల్సో వాజ్ ద క్రికెట్ క్యాప్టెన్. సో అన్ని గేమ్స్ బాగా ఆడేవాడు, సీనియర్ అయిపోయాడు. సో క్రికెట్కి కెప్టెన్ అయ్యారు. ఐ యూజ్ ప్లే ఎవ్రీ గేమ్ బట్ దట్ ఇయర్ ఐ డిడ్ నాట్ స్టెప్ అవుట్ ఆన్ టు ది ఫీల్డ్. సో అన్ని గేమ్స్ చాలా బాగా ఆడుతూ ఉండేవారు అనమాట ఇతను. కానీ ఆ సంవత్సరం మాత్రం అసలు గ్రౌండ్ చుట్టూ చూడలేదు, అంటే వెళ్ళలేదు అసలు. ఐ వుడ్ గో ఫర్ ప్రేయర్స్ అండ్ ఆల్ ఐ వుడ్ డూ వాజ్ ఈట్ అండ్ స్టడీ. సో అతని పని ఏంటి అంటే ప్రేయర్ చేయడానికి వెళ్ళడం, తినడం, చదవడం, ఇంక ఇదే పని అనమాట. I normally use it to copy and pass, but I realized that once I was in SSC, I could not do that. సో నార్మల్గా ఇతను చేసే పని ఏంటి? కాపీ చేయడం, రాయడం. కానీ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇతను ఏమనుకున్నాడంటే ఇంకా అలా నేను కాపీ చేయకూడదు అని అనుకున్నాడు అనమాట. నేనే సొంతంగా చదివి రాయాలి. సో ఇతనే ఇక్కడ కనిపిస్తున్న అతనే మనకి హఫీజ్ అనమాట. వెన్ ఐ got a second class 50% in my SSC, my principal said, son, consider yourself as having got distinction. This is my memory of my school days. సో ఇతను ఏమంటారంటే ఇతను 50%తో పాస్ అవుతారు. పాస్ అయినప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ ఏమంటారంటే నువ్వు 50% వచ్చిందని బాధపడకు, ఇది నీకు డిస్టింక్షన్ అంటే మంచి గ్రేడ్తో పాస్ అయినట్టే అని ఫీల్ అవ్వు, అప్పుడే నువ్వు మోటివేట్ అవ్వగలవు అని అంటారు. సో అదే అతనికి గుర్తున్న అతని స్కూల్ డేస్లో ఉన్న మంచి మెమొరీ అనమాట. I did lots of other things. See, as far as my things are concerned అంటే ఇక్కడ సో I did lots of other things. సో చాలా వరకు అతను మర్చిపోయాడు అనమాట. See, as far as my things are concerned. సో అతను చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా చాలా వరకు అతను మర్చిపోయాడు. I can't remember. I forget things very easily. చాలా వేగంగా మర్చిపోతాడట. అతను చైల్డ్హుడ్లో చాలా జరిగాయి, బట్ అవన్నీ కూడా అతనికి ఇప్పుడు గుర్తులేదు. టు రిమెంబర్ ఐ హ్యావ్ టు సీ థింగ్స్ యాజ్ ఎ ఫోటోగ్రాఫ్. ఒకవేళ నేను గుర్తుపెట్టుకోవాలి అంటే వాటన్నింటినీ నేను ఒక ఫోటోగ్రాఫ్లా తీసుకొని పెట్టుకోవాలి అని ఇతను అంటున్నారనమాట. ఐ రీడ్ ఎ బుక్ అండ్ ఐ కెన్ రిమెంబర్ ద మ్యాటర్ యాజ్ ఎ ఫోటోగ్రాఫ్ బట్ డోంట్ త్రూ మై మైండ్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఒకవేళ అవన్నీ నేను గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే అవన్నీ నేను ఒక ఫోటోగ్రాఫ్లో తీసుకొని ఒక బుక్లో పెట్టుకొని ఉంచుకోవాలి, అంతేగాని దాన్ని నేను మైండ్లో అయితే గుర్తుపెట్టుకోలేను అంటున్నారనమాట. నెక్స్ట్ బిఆర్ వెన్ you were in school and you were doing badly, did the teachers pull you up and how did you feel? pull you up అంటే స్టాప్ అనమాట. అంటే చాలా వరకు మనం ఏదైనా చేసినప్పుడు టీచర్స్ అడ్డు చెప్తూ ఉంటారు కదా. సో అలా మీకు జరిగింది, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడుగుతున్నారు. ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ ఆన్ బీయింగ్ పుల్డ్ అప్. ఐ యూజ్ టు బీ సో ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్. ఐ వుడ్ రిసీవ్ ఎ క్యానింగ్ ఎవ్రీ వీక్. క్యానింగ్ మీన్స్ బీటింగ్ అంటే కొట్టడం. సో నేను ఎప్పుడు ఎలా ఫీల్ అవ్వలేదు, సో నన్ను అలా ఆపే సిచ్యువేషన్స్ రాలేదు. సో ఎప్పుడు నేను అంటే గేమ్స్ ఆడడానికే వెళ్ళిపోతూ ఉండేవాడిని. సో ప్రతి వీక్ నేను పనిష్మెంట్ అనేది తీసుకుంటూనే ఉండేవాడిని.
వెన్ యూ న్యూ దాట్, సో బిఆర్ అడుగుతున్నారు, వెన్ యూ న్యూ దాట్ యూ హ్యాడ్ incurred the wrath of your teacher by not doing your homework or by behaving badly. When you knew you would get a caning, what was the state of your mind? సో మీరు ఏం చేసేవారంటే, incurred మీన్స్ సఫర్. సో మీ వల్ల మీరు చేసే పనులకి టీచర్స్ సఫర్ అయినప్పుడు కానీ, వాళ్ళు మీకు పనిష్మెంట్ అంటే మీరు హోంవర్క్ అది చేయలేదని, లేకపోతే క్లాస్లో బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళు మీకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? అప్పుడు మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉండేది? అంటే కొంతమంది సపోజ్ హోంవర్క్ చేయలేదనో, టీచర్ తిడుతున్నారని తెలగానే సో భయపడ్డమో బాధపడ్డమే చేస్తూ ఉంటారు కదా, అలా మీ మైండ్ సెట్ అనేది అప్పుడు ఎలా ఉండేది అని ఈమె అడుగుతున్నారు. స్టేట్ ఆఫ్ మైండా, నా మైండా అన్నట్టు, జస్ట్ లిఫ్ట్ అప్ ద హ్యాండ్ అండ్ దే వుడ్ కేన్ మీ యూ, ఇట్ వుడ్ హర్ట్ బ్యాడ్లీ అండ్ దెన్ ఐ వుడ్ హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ ఇట్ బికాస్ ఐ వుడ్ వాంట్ టు గో అండ్ ప్లే. సో నా మైండ్ అంటే ఏం లేదు, చేయి పెట్టడం, వాళ్ళు కొట్టడం, అది కాసేపు బాధ కలిగించడం, మళ్ళీ వెంటనేనో ఆడుకోవడానికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ బాధ మర్చిపోవడం, ఇదే జరుగుతూ ఉండేది అని అతను చెప్తున్నారు. నెక్స్ట్ బిఆర్, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ ఇన్సెక్యూర్ ఆర్ థ్రెటన్? సో ఎప్పుడు కూడా మీరు దానివల్ల ఇబ్బందిగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వలేదా అంటే, ఐ వాజ్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ అండ్ నథింగ్ ఎల్స్. సో నాకు ఆటలు అంటే ఇంట్రెస్ట్ తప్ప ఇంక మరేమీ లేదు. ఐ వాజ్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫన్నీ ప్రాంక్స్. సో ఫన్నీ ప్రాంక్స్ చేయడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. వన్ డే ఐ డిడ్ నాట్ వాంట్ టు స్టడీ, సో ఐ క్రియేటెడ్ ఏ డిస్ట్రాక్షన్ ఫర్ 1 whole hour వీ ప్లేడ్ చోర్ పోలీస్, అంటే దొంగ పోలీస్ అనమాట. ఒకరోజు అతనికి అస్సలు చదవడం అనేది ఇష్టం లేదు. సో ఏం చేస్తాడు, డిస్ట్రాక్షన్ మీన్స్ డిస్టర్బెన్స్. సో క్లాస్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి 1 గంట పాటు దొంగ పోలీస్ ఆడుకుంటారనమాట అందరు పిల్లలు. ఎవ్రీ సాటర్డే వీ వర్ అలౌడ్ టు గో ఇన్ టు టౌన్ టు సీ ఏ మూవీ. సో వీళ్ళు హాస్టల్లో ఉంటారనమాట. సో ప్రతి సాటర్డే వీక్ ఆఫ్ కింద వీళ్ళు సినిమాకి వెళ్ళొచ్చు అనమాట. సో వాట్ ఐ వుడ్ డూ వాజ్ హ్యావ్ నో లంచ్ అండ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ 40 to 50 స్టూడెంట్స్. సో అతను ఏం చేసేవాడట, అసలు లంచ్ చేసేవాడు కాదట, లంచ్ చేయడం మానేసి ఒక 40 నుంచి 50 స్టూడెంట్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసేవాడు అనమాట. దేనికి, అండ్ రన్ అండ్ బై ద టికెట్స్ ఆన్ మై వే బ్యాక్ ఐ వుడ్ ఈట్ టు మై హార్ట్స్ కంటెంట్. అంటే ఒక 40 నుంచి 50 మెంబర్స్ వరకు మనీ కనెక్ట్ చేసి ఏం చేసేవాడట, కొంత డబ్బు అనేది మిగిల్చుకొని, అందులో అంటే అందరికీ టికెట్స్ చేసి కొంత డబ్బు అనేది మిగిల్చుకొని వచ్చేటప్పుడు అతనికి ఏం కావాలంటే అది తిని వచ్చేవాడు అనమాట. అతనికి నచ్చింది తిని వచ్చేవాడట. ఐ యూజ్డ్ టు బి ద లీడర్ ఆఫ్ ఎ గ్యాంగ్. సో ఎప్పుడు లీడర్ అనమాట, ఆ గ్యాంగ్ మొత్తానికి ఇతనే లీడర్. వీ వుడ్ హ్యావ్ గ్యాంగ్ ఫైట్స్ అండ్ ప్లాన్ స్ట్రాటజీస్. సో పక్క వాళ్ళని ఎలా కొట్టాలి, సో ఆ గ్యాంగ్తో ఎలా తలపడాలి ఏంటి అనే స్ట్రాటజీస్ కూడా ఇతను గీసేవారట. దీస్ థింగ్స్ యూజ్ టు ఇంట్రెస్ట్ మీ మోర్ దాన్ ఎనీ అకాడమిక్స్. సో అలాంటి స్టడీస్ కంటే ఇలాంటివి ఇతనికి చాలా ఇంట్రెస్ట్ అట. స్టూడెంట్స్ యూజ్ టు బుక్ మై టెక్స్ట్ బుక్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఇయర్. సో అంటే ఇతను ఒక 10th క్లాస్ ఉన్నాడు అనుకోండి, 9th క్లాస్ స్టూడెంట్స్ ఏం చేసేవారట, ఇతని యొక్క బుక్స్ కావాలని ముందే ఆఫర్ చేసేవారట, మీ బుక్స్ మాకే ఇవ్వండి అన్నట్టు. ఎందుకు, బికాస్ దే వేర్ ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ. సో అవి ఇతను చదివేవాడు కాదు కదా, సో ఎప్పుడు కూడా కొత్తగా ఉంటాయి. ఎప్పుడైతే చదివేవారి పుస్తకాలు చూస్తామో మనం చిందరవందరగా అయిపోయి బుక్ అంతా పెన్సిల్ గీతలు అవి ఇవి ఉంటాయి. చదవలేని వారి పుస్తకాలు చూడండి కొత్తగా నీట్గా అట్లేసి ఉంటాయి. సో అలా ఇతను కూడా చాలా నీట్గా ఉండేవన్నమాట. ఐ ప్రాబబ్లీ ఓపెన్ దమ్ 1 day బిఫోర్ ఎగ్జామ్. సో ఒక 1 day ఎగ్జామ్ ఉన్నదనగా వాటిని ఓపెన్ చేస్తూ ఉండేవారట. సో ఇంకెలా ఉంటాయి, కొత్తగానే కదా ఉంటాయి. సో అది మనకి part 1లో ఇచ్చారు. సో ఇందులో ఉన్న గ్లాసరీ చూస్తే, నైట్ మేర్ అంటే కళలు, పీడ కళలు. సైక్ మీన్స్ మైండ్ ఆర్ మెంటాలిటీ, మైండ్ సెట్ అనమాట. క్యానింగ్ అంటే పనిష్మెంట్ ఆర్ బీటింగ్, కొట్టడం. చోర్ పోలీస్ అంటే దొంగ పోలీస్ అని అర్థం. స్ట్రాటజీ అంటే ఏదైనా పని చేయడానికి గీసే ఒక ప్లాన్ లాంటిది, అంటే గెలవడానికి ఉపయోగించే మెథడ్స్ లాంటివి అనమాట. అకాడమిక్స్ అంటే ఎడ్యుకేషనల్ మ్యాటర్స్, అంటే బుక్స్, స్టడీస్, డిస్కషన్స్ ఇలా ఇవన్నీ. బుక్ అంటే ఏంటంటే బుక్ చేయడం అనమాట. సో నార్మల్గా మనం చదువుకునే బుక్ కాదు. బుక్ అంటే ఏంటంటే ఏదైనా అడ్వాన్స్గా మనం బుక్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అది బుక్ అంటే. సో ఇది మనకి నెక్స్ట్ మనం ద ట్రెజర్ విత్ ఇన్ part 2. సో దానికి కంటిన్యూషన్ అనమాట, ఇది చూసేద్దాం. ద ట్రెజర్ విత్ ఇన్ part 2 అనేది చూస్తే కంటిన్యూషన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ బిట్వీన్, సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. హఫీజ్ స్టంబుల్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ బికాస్ హీ న్యూ లిటిల్ ఫ్రెంచ్ అండ్ లెస్ జర్మన్. హీ వాజ్ ఆఫ్ బీట్ ఈవెన్ ఇన్ ది ప్రాంక్స్ దట్ హీ ప్లేడ్. వెన్ హీ ఫౌండ్ హిస్ కాలింగ్ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. సో ఇక్కడ కంటిన్యూ అనేది చేస్తున్నారు. అంటే ఇతను ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోకి వస్తారనమాట. సో ఎలాంటి గేమ్స్ ఆడుకొని ఇలాంటి ప్రాంక్స్ చేసుకొని అన్నీ చేస్తారు కదా. సో ఇలా
ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారు అనేది ఈ సెకండ్ పార్ట్లో మనం తెలుసుకుంటాం. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్చర్? బిఆర్ అడుగుతారు. హఫీజ్, ఇన్ ద కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నో బడీ హూ హ్యాడ్ got below 80 to 85% was allowed to enter. I had only 50%. సో నార్మల్గా ఈ ఆర్కిటెక్చర్ కాలేజ్లో 80 to 85% ఉన్న వాళ్ళనే తీసుకుంటూ ఉంటారు, కానీ నాకు ఓన్లీ 50% ఉన్నది. ఐ వాంట్ టు జాయిన్ ద ఆర్మీ. ఐ గాట్ మై అడ్మిషన్ లెటర్ బట్ మై ఆంట్ టోర్ ఇట్ అప్. సో నాకు ఆర్మీలో చేరాలని అనిపిస్తూ ఉండేది, లెటర్ కూడా వచ్చింది, బట్ ఆ లెటర్ని టోర్ అంటే చించేసింది, వాళ్ళ ఆంటీ చించేశారట. దెన్ ఐ డిసైడ్ దాట్ ఐ వాంట్ టు జాయిన్ ద పోలీస్ ఫోర్స్. సో తర్వాత ఇతను పోలీస్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నారట. మై మదర్ సెడ్ డోంట్ జాయిన్ ద పోలీస్ ఫోర్స్, జస్ట్ డూ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఐ వెంట్ టు జై హింద్ కాలేజ్ ఇన్ బొంబాయి. సో అతని మదర్ ఏం చెప్తారంటే ఆమెకి కూడా ఈ పోలీస్ ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. సో ఆమె సో చేసేది ఏం లేక ఇతను ఏం చేస్తారు, జై హింద్ కాలేజ్ బొంబాయిలోకి వెళ్ళి అక్కడ డిగ్రీ అనేది పూర్తి చేద్దామని వెళ్తారనమాట. దేర్ ఐ వాజ్ టు టేక్ ఎయిదర్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. అక్కడ ఏంటంటే ఫ్రెంచ్ కానీ జర్మన్ కానీ మనకి ఎలా కొన్ని లాంగ్వేజెస్ మనల్ని ఎలా ఎంచుకోవాలో, సపోజ్ మనం ఇంటర్ చదువుతున్నప్పుడు తెలుగు సాంస్క్రిట్ అంటారు, సో అలా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఎంచుకోవాల్సి ఉంటుంది కదా. అలా ఏంటంటే ఇక్కడ ఇతను చదివే దాంట్లో ఫ్రెంచ్ ఆర్ జర్మన్ని ఒక లాంగ్వేజ్ కింద ఎంచుకోవాలి. దో ఐ హ్యాడ్ స్టడీడ్ ఫ్రెంచ్ ఫర్ 7 years. ఐ డిడ్ నాట్ నో 7 words ఆఫ్ ఫ్రెంచ్. సో ఎంత ఫన్నీ అంటే 7 years ఇతను ఫ్రెంచ్ నేర్చుకుంటారు, కానీ 7 words కూడా ఇతను అంటే చదువుతాడు, బట్ 7 words కూడా అతనికి రావన్నమాట. సో ఐ టుక్ జర్మన్. సో జర్మన్ అనేది తర్వాత తీసుకుంటారనమాట. దెన్ మై జర్మన్ టీచర్ డైడ్. ఆ తర్వాత ఈ జర్మన్ టీచర్ చచ్చిపోతాడు అనమాట. జర్మన్ చెప్పే లాంగ్వేజ్ చెప్పే టీచర్ చనిపోతారు. ద కాలేజ్ టోల్డ్ మీ దట్ ఐ కుడ్ చేంజ్ ద కాలేజ్ ఆర్ టేక్ ఫ్రెంచ్. సో అయితే నువ్వు ఫ్రెంచ్ అన్నా తీసుకోవాలి, లేదంటే ఇంకా ఆ కాలేజ్ అనేది వదిలి వెళ్ళిపోవాలి అని అంటారు. నౌ హూ వుడ్ గివ్ మీ అడ్మిషన్ ఇన్ అనదర్ కాలేజ్. సో ఇంకొక కాలేజ్లో ఎవరు నాకు అడ్మిషన్ ఇస్తారు ఈ 50%కి అన్నట్టు అతను అంటారు. ఐ హ్యాడ్ గాట్ అడ్మిషన్ టు జై హింద్ బై ఇన్ఫ్లుయెన్స్. సో ఎవరో రికమెండ్ చేస్తేనే ఈ కాలేజ్లో సీట్ వచ్చింది, అలాంటిది నేను ఇప్పుడు మానేస్తే ఇంకొకరు ఎవరు ఇస్తారు నాకు సీటు అని అంటున్నారు. సో ఐ థాట్ ఓకే ఐ విల్ టేక్ ఫ్రెంచ్ అండ్ ఐ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రెంచ్ అగైన్. సో ఇంకా మరి చేసేది ఏం లేక ఫ్రెంచ్ తీసుకొని ఫ్రెంచ్ని నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై కజిన్. సో వాళ్ళ కజిన్ నుంచి ఈ ఫ్రెంచ్ అనేది నేర్చుకుంటారనమాట. షీ వాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వైఫ్. సో ఆమె ఆర్కిటెక్ట్ వైఫ్ అనమాట ఆమె, వీళ్ళ కజిన్. ఐ వాజ్ గోయింగ్ టు ది ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ టు లెర్న్ ఫ్రెంచ్. సో వాళ్ళ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడు అనమాట ఫ్రెంచ్ నేర్చుకోవడానికి. బిఆర్, వాజ్ ఇట్ దెన్ దట్ యూ డిసైడెడ్ యూ వాంట్ టు డూ ఆర్కిటెక్చర్. సో అప్పుడా మీరు ఆర్కిటెక్చర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు, సో అక్కడికి వెళ్తున్నప్పుడా అని ఈమె అడుగుతారు. యాక్చువల్లీ ఇట్ ఆల్ హ్యాపెన్ క్వైట్ బై ఛాన్స్. హఫీజ్ గారు అంటారు. సో ఇదేం అనుకోలేదు, కాకపోతే అలా జరిగిపోయింది అంతే అని అంటారు. అంటే కొంతమంది ఏంటంటే చదువుకి చేసే పనికి సంబంధం ఉండదు కదా, కానీ కొన్ని విషయాలు అలా జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఇతను కూడా అదేం లేదు అలా జరిగిపోయింది అంతే అని అంటున్నారు. ఇన్ ది ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ ఐ సా సంబడి డ్రాయింగ్ ఏ విండో డీటెయిల్స్. ఏ విండో డీటెయిల్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్ డ్రాయింగ్. సో అక్కడ ఒకరిని చూసారనమాట. అతను ఏం చేస్తున్నారంటే విండోని డ్రా చేస్తున్నారు, ఒక విండోని ఏదో డ్రా చేస్తున్నారు. సో అది చాలా అడ్వాన్స్డ్ డ్రాయింగ్ అనమాట. ఐ టోల్డ్ హిమ్ దట్ హీస్ డ్రాయింగ్ వాజ్ రాంగ్, దట్ ద విండో హీ హ్యాడ్ డ్రాన్ వుడ్ నాట్ ఓపెన్. సో అతను డ్రా చేస్తున్న ఏదైతే విండో ఉన్నదో దాన్ని చూసి అంటున్నారు, సో మీరు రాంగ్గా గీస్తున్నారు, ఇలా కానీ గీస్తే ఆ విండో అనేది ఓపెన్ అవ్వదు అని చెప్తున్నారనమాట. హీ దెన్ హ్యాడ్ ఎ బెట్ విత్ మీ అండ్ లాటర్ హీ ఫౌండ్ దట్ ఇండీడ్ హిస్ డ్రాయింగ్ వాజ్ రాంగ్. సో ఇక్కడ ఇతను ఏమనుకుంటాడంటే బెట్ అనేది వేస్తాడు, నేను గీసిందే కరెక్ట్ అని చెప్పి బెట్ వేస్తాడు. బట్ తర్వాత అతను రియలైజ్ అవుతాడు అనమాట అతను తప్పు ఉన్నది. సో అతను చేసినట్టు కనుక గీస్తే అది ఓపెన్ అవ్వదని అతను తెలుసుకుంటాడు. మై కజిన్ హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. హీ ఆస్క్డ్ మీ టు డ్రా ఎ ఫ్యూ స్పెసిఫిక్ థింగ్స్ విచ్ ఐ ఇమీడియట్లీ డిడ్. సో మా కజిన్ హస్బెండ్ అంటే వాళ్ళ హఫీజ్ యొక్క కజిన్ హస్బెండ్ ఆశ్చర్యపోతాడు అనమాట. ఏంటి ఇతనికి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఎలా ఇంత బాగా చెప్పగలిగాడు అని చెప్పి కొన్ని స్కెచెస్ గీయు నువ్వు ఇలా అని చెప్తే వెంటనే అవి గీసి ఇచ్చేస్తాడు అనమాట హఫీజ్ గారు. హీ ఆస్క్డ్ మీ టు డిజైన్ హే హౌస్ అండ్ ఐ డిజైన్ హే హౌస్. సో ఒక హౌస్ని డిజైన్ చేయమంటే వెంటనే హౌస్ని డిజైన్ చేసి ఇచ్చేస్తాడు. ఆఫ్టర్ దట్ హీ టోల్డ్ మీ టు డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ జాయిన్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నీ అర్జెంట్గా వదిలేసి ఆర్కిటెక్చర్లో జాయిన్ అవ్వు అని చెప్పారట. వీ వెంట్ టు మీట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. ద ప్రిన్సిపల్ వార్న్డ్ మీ, ఐ విల్ అలో యూ టు టేక్ పార్ట్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, బట్ ఇఫ్ యూ డూ నాట్ డూ వెల్ ఐ విల్ నాట్ అలో యూ టు జాయిన్. సో
ఎలా అయితే నెమ్మదిగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ కజిన్స్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను రికమెండేషన్ బట్టి కాలేజ్లో సరే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఆల్మోస్ట్ 80 to 85% ఉంటేనే ఆర్కిటెక్చర్ కాలేజ్లోకి రానిస్తారు. కానీ ఇతనికి 50% ఉన్నా సరే నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఇస్తాను, ఎంట్రన్స్ ఎగ్జామ్లో కనుక మంచిగా మార్క్స్ వస్తే నీకు సీట్ ఇస్తానని ఇతనికి చెప్తారనమాట. I got an A+ in the entrance exam and from that day it was a cake walk. సో కేక్ వాక్ అంటే ఇన్ ఈజీ వే అనమాట, చాలా ఈజీ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి. I had never made a plan but I knew how something looked like from the top. సో అతను ఎలాంటి ప్లాన్ గీయకుండానే అది ఎలా కనిపిస్తుంది ఎలా ఉంటుందనేది చెప్పేస్తూ ఉండేవాడు అనమాట. I had never known what a section was. అంటే అది ఎలాంటి సెక్షన్. ఇప్పుడు సపోజ్ ఒక పని చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నామంటే పెయింట్లు వేసే వాళ్ళు ఒకరు ఉంటారు, కిటికీలు బిగించే వాళ్ళు ఒకరు, ఇలా రకరకాలుగా ప్లంబింగ్ పని చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇలా కొన్ని సెక్షన్స్గా చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఆర్కిటెక్చర్లో కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ఏమీ తనకు తెలీదు. బట్ ఐ న్యూ ఇఫ్ యూ కట్ ఏ ప్లాన్ వాట్ ఇట్ వుడ్ లుక్ లైక్. సో ఒక ప్లాన్ ఉన్నది అంటే అది ఎలా వస్తుంది అనేది మాత్రం ఇతను చెప్పగలరు అనమాట. ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఫస్ట్ త్రూ అవుట్ ఆఫ్టర్ దట్. సో ఇంకా ఫస్ట్ అనేది వచ్చేవారు ఇతను. I believe that all this understanding came from what I used to play and do during school. సో ఇదంతా ఎక్కడో నేర్చుకోవడం వల్ల ఇతనికి రాలేదు. సో స్కూల్లో ఆడేటప్పుడు కానీ అంటే అలాంటప్పుడు బయట ప్రపంచం నుంచే ఇతను ఎక్కువగా నేర్చుకున్నారు. I had a friend called బెహ్రం దివేచా. సో బెహ్రం దివేచా అనేవారు ఒక ఫ్రెండ్ ఉండేవారట. We used to have competitions between us for designing forts, guns and ammunition. Ammunition means bullets అనమాట. అంటే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేవారట బెహ్రం దివేచా అనేవారు. ఇతను ఏం చేసేవారట, ఈ ఫోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడం అంటే డిజైన్ చేయడంలో కానీ గన్స్, ఈ బుల్లెట్స్ డిజైన్ చేయడం ఇవన్నీ చేయడంలో వీళ్ళిద్దరికి కాంపిటీషన్ అనమాట. ఈచ్ ఆఫ్ అస్ వుడ్ డిజైన్ సంథింగ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బీ డిఫరెంట్. సో వాళ్ళు ఏం చేసినా డిఫరెంట్గా చేస్తూ ఉండేవారు. ఇన్ స్కూల్ వెన్ ఐ వాజ్ ఇన్ ది 2nd or 3rd standard, one of my teachers, Mr. Gupta, saw my sketches and told me, see you are useless everything else but your sketches are good. సో ఒక 2nd, 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు గుప్తా అనే టీచర్ చెప్పారట ఇతనికి ఏమనంటే, సో నువ్వు చేసే పనులన్నీ కూడా యూజ్లెస్, ఏ అర్థం ఉండదు, బట్ నువ్వు గీసే డ్రాయింగ్స్ అనేవి చాలా బాగుంటాయి. వెన్ యూ గ్రో అప్ యూ విల్ బికేమ్ అన్ ఆర్కిటెక్ట్. సో నువ్వు పెద్ద అయ్యాక ఖచ్చితంగా ఒక ఆర్కిటెక్ట్ అవుతావు అని చెప్పారు. ఐ డిడ్ నాట్ నో అట్ దాట్ టైమ్ బట్ షీ వాజ్ రైట్. సో అప్పుడు నాకు తెలియలేదు ఆవిడ ఏం చెప్పింది, కానీ ఇప్పుడు అది నిజమే. లేటర్ ఆఫ్టర్ ఐ బికేమ్ అన్ ఆర్కిటెక్ట్ ఐ వెంట్ బ్యాక్ టు మీట్ హర్ అండ్ టోల్డ్ హర్. సో తర్వాత నేను ఆర్కిటెక్ట్ అయిన తర్వాత నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పిన మాటని నిజం చేశానని ఆమెకి చెప్పొచ్చాను అని అంటున్నారు. నెక్స్ట్ బిఆర్. వై డూ యూ థింక్ యూ డిడ్ నాట్ లైక్ స్టడీస్? వాజ్ ఇట్ బికాస్ యూ ఫెల్ట్ యూ కుడ్ నాట్ డీల్ విత్ ది కరికులం? సో ఇక్కడ కోప్ మీన్స్ మేనేజ్. ఏమంటుందంటే ఏమని క్వశ్చన్ అడుగుతుందంటే, సో ఎందుకు మీకు స్టడీస్ అంటే ఇష్టం లేదు అంటే, మీరు వాటిని కోప్ మీన్స్ మేనేజ్ అన్నాం కదా, అంటే మీరు అవి మేనేజ్ చేయలేరు అని మీకు ఒక థాట్ అనేది బుర్రలో ఉండిపోయిందా, లేకపోతే ఆ కరికులం అది మీరు డీల్ చేయలేరు అని అనుకుంటున్నారా, దేని కొరకు మీరు అసలు ఈ స్టడీస్ని వదిలేశారు అని ఒక క్వశ్చన్ అడిగింది. ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ లాంగ్వేజెస్. సో నాకు లాంగ్వేజెస్ అని అస్సలు రావు. సైన్స్ అండ్ జోగ్రఫీ ఐ కుడ్ డీల్ విత్, మ్యాథ్స్ వాజ్ వెరీ బ్యాడ్. సో కొంచెం సైన్స్ అండ్ జోగ్రఫీ అనేది ఇతనికి డీల్ చేయగలరు, కానీ మ్యాథ్స్ అనేది టూ వరస్ట్ అనమాట. ఐ జస్ట్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో నాకు అందులో ఇంట్రెస్ట్ అనేది లేదు. ఐ వాజ్ స్టడీయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టడీయింగ్. సేక్ అంటే మాట వరుసకి. సో ఏదైనా ఒక పని ఏంటంటే మాట వరుసకి చేసినట్టు ఇతను స్టడీ అనేది చదువు అనేది అలాగే మాట వరుసకి చదువుతూ ఉండేవాడు. వాట్ దే థాట్ మీ టుడే ఐ వుడ్ ఫర్గెట్ ఆఫ్టర్ 2 days. సో ఈరోజు టీచర్స్ ఏం చెప్తారో 2 days తర్వాత అది మర్చిపోతూ ఉండేవాడు అనమాట. ఐ వుడ్ నాట్ బోదర్ బికాస్ దేర్ వాజ్ నో అప్లికేషన్ ఆఫ్ మైండ్ దేర్ టు బిగిన్ విత్. సో ఇతనికి ఇంక ఇంట్రెస్ట్ ఏం లేదనమాట అందులో. బిఆర్ అడుగుతారు, డిడ్ యూ థింక్ దట్ వాట్ దే థాట్ ఇన్ స్కూల్ వాజ్ బోరింగ్ ఆర్ డిడ్ యూ ఫీల్ దట్ వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ వాజ్ బీయింగ్ థాట్ యూ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ది రెస్ట్ ఆఫ్ ద లెసన్. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే, సో నార్మల్గా మనం ఏదైనా ఒక లెసన్ గురించి చెప్పినప్పుడు అది మనకి తెలిసింది అనుకోండి, స్టార్టింగే ఒక కీ పాయింట్ అనేది తెలుస్తా, ఇదంతా నాకు తెలుసులే,
సపోజ్ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి చెప్తున్నారు. మనం రోజు ట్రావెల్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం. అవి మనకు తెలుసులే, ఇంక వినడం ఎందుకు అని అన్నట్టు మీరు మీకు అలా ఏదైనా లెసన్ చెప్పినప్పుడు దానిపైన మీకు ఒక ఐడియా ఉండి ఇంకా అది వినడం వేస్ట్లే అని అనుకున్నారా అని బిఆర్ అడుగుతున్నారు. హఫీజ్ గారు, లివింగ్ ఇన్ ఏ బోర్డింగ్ స్కూల్ ఈజ్ డిఫికల్ట్. అంటే ఒక హాస్టల్లో ఉండడం అనేది చాలా డిఫికల్ట్. వీ వేర్ జస్ట్ లివింగ్ ఫ్రమ్ డే టు డే. అంటే ఈ రోజు గడిస్తే చాలే అన్నట్టు ఉంటూ ఉండేవారు. నవే డేస్ దేర్ ఆర్ సో మెనీ టెస్ట్. కానీ ఈ రోజుల్లో చాలా టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ దెన్ వెన్ ఎవర్ వీ హ్యాడ్ టెస్ట్ వీ యూజ్ ఇట్ టు జస్ట్ కాపీ. అంటే మా కాలంలో అయితే, బ్యాక్ దెన్ అంటే వాళ్ళ కాలంలో అయితే వాళ్ళు కేవలం ఏం చేసేవారు, ఓన్లీ కాపీ చేసి రాసేస్తూ ఉండేవారు. ద టీచర్ థాట్ దట్ వీ హ్యాడ్ డన్ అవర్ వర్క్. సో వాళ్ళు ఏమనుకునేవారు, వాళ్ళ యొక్క వర్క్ అయిపోయింది అన్నట్టు అనుకునేవారు. నెక్స్ట్ బిఆర్, దెర్ ఈస్ ఎ కంటెన్షన్ దట్ గిఫ్టెడ్నెస్ అండ్ లెర్నింగ్ డిజేబిలిటీస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. డూ యూ థింక్ దిస్ అప్లైస్ టు యూ? ఇక్కడ కంటెన్షన్ అంటే వాదన. సో చాలామంది వాదిస్తూ ఉంటారు కదా, అంటే గిఫ్టెడ్నెస్ అలాగే డిజేబిలిటీస్, చదవకుండా అంటే చదువుని ఆపే డిజేబిలిటీస్, ఈ రెండు ఒక చేతి పైన ఒకటి వెళ్తూ ఉంటాయంటారు. అది మీలో జరిగిందా, మీకు అదే అయ్యిందా అని అంటారనమాట. అంటే హఫీజ్ గారు ఏమంటున్నారంటే, వెల్ టేక్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ మై క్లాస్, దోస్ హూ ఆల్వేస్ స్టూడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ టుడే డూయింగ్ వెరీ ఆర్డినరీ జాబ్స్. సో అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అంటే చాలామంది ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, స్కూల్లో నార్మల్గా ఉండే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మంచి పొజిషన్కి వెళ్తారు. సో బాగా చదువుతారు, వీళ్ళు బాగా సెటిల్ అవుతారా అనుకున్న వాళ్ళు ఎప్పుడు కొంచెం డౌన్లో ఉంటారు. అంటే అందరూ కాదు, మేబీ కొంతమంది అనమాట. సో అలా ఏంటంటే ఆ క్వశ్చనే అడిగింది మేడం. సో ఇక్కడ అతను ఏం చెప్పారంటే, అవ్వచ్చు, ఎందుకంటే మా క్లాస్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు నార్మల్గా ఒక ఆర్డినరీ జాబ్ అనేది చేస్తున్నారు, కానీ నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని అతను చెప్తున్నట్టు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. ఐ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ సిచ్యువేషన్ ఇన్ సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్ వేర్ పీపుల్ టెల్ మీ దట్ దేర్ క్లాస్ టాపర్స్ ఆర్ డూయింగ్ వెరీ ఆర్డినరీలీ టుడే. సో అదే మళ్ళీ రిపీట్ చేశారనమాట ఇక్కడ మనకి. నెక్స్ట్ హఫీజ్ అంటారు, ఇన్ స్కూల్ ఐ థింక్ లివింగ్ అవర్ లివ్స్ దేర్ మేడ్ అస్ స్ట్రీట్ స్మార్ట్స్. అంటే స్కూల్లో ఏం చెప్తారు అంటే సమాజంలో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా మెలగాలి, సమాజం నుంచి ఏం నేర్చుకోవాలి, ఇలా వాటి గురించే చెప్తూ ఉంటారు. ఐ హ్యావ్ లెర్న్ మోర్ బై డూయింగ్ వాట్ ఐ డిడ్ ఆన్ మై ఓన్ దెన్ వాచ్ అకాడమిక్స్ వుడ్ హ్యావ్ థాట్ మీ. అంటే స్కూల్లో చెప్పిన దానికంటే నేను బయట ప్రపంచంతో ఎక్కువగా నేర్చుకున్నదే ఎక్కువ నాకు అని అంటున్నారు అతను. నెక్స్ట్ ఈమె మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. దట్ ఈస్ బికాస్ ద పర్సనాలిటీ అండ్ స్కిల్స్ వేర్ దేర్. సో అందుకనే మీకు ఈ పర్సనాలిటీ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి. యూ వేర్ ఏబుల్ టు ఫైండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎ మేనర్ యూ వేర్ కంఫర్టబుల్ విత్. అంటే మీరు ఏ వేలో అయితే కంఫర్ట్గా ఉంటారో ఆ వేని ఎంచుకుంటున్నారు. అండ్ యూ డిఫీడ్ ఎవ్రీ రూల్ సో దాట్ నో బడీ వుడ్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ వాట్ యూ నీడెడ్ టు డూ. సో అంటే మీరు ఏదైతే చేస్తున్నారో మీరు చేసేదానికి ఎవరు కూడా అడ్డం అనేది రారు. అంటే మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటారో మీరు అదే చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్స్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్ ఇన్ క్లాస్. అంటే నేను అదే కాదు, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేవి క్లాస్లో ఉండేటప్పుడు, స్కూల్ టైంలో ఉండేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేవి. సో ఎప్పుడైనా నేను క్లాస్లో ఉండేటప్పుడు ఇట్స్ స్టార్టింగ్ రైనింగ్ అవుట్ సైడ్ ఐ వుడ్ థింక్ ఆఫ్ ద ఫ్లోయింగ్ వాటర్ అండ్ హౌ టు బిల్డ్ ఎ డ్యామ్ టు బ్లాక్ ఇట్. సో ఎప్పుడైనా నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకవేళ వర్షం కనుక పడినట్టయితే నేను ఆ వాటర్ని, ఫ్లోయింగ్ వాటర్ని ఎలా బ్లాక్ చేయొచ్చు, డ్యామ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది అప్పుడు నాకు చేస్తూ ఉండేవాడిని. ఐ వుడ్ బి థింకింగ్ అబౌట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ విత్ ఇన్ ది డ్యామ్ అండ్ హౌ మచ్ ఆఫ్ వాటర్ ద డ్యామ్ వుడ్ బి ఏబుల్ టు హోల్డ్. సో అలా ఆ డ్యామ్ ఎంత వాటర్ని హోల్డ్ చేయగలదు, పట్టు ఉంచగలదు ఏంటి, అవన్నీ కూడా నాకు అప్పుడే ఇంట్రెస్ట్ బాగా అని అంటున్నారు. దట్ వాజ్ మై ఇంట్రెస్ట్ ఫర్ ద డే. సో అప్పటి నుంచే నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్. వెన్ స్టూడెంట్స్ లాస్ట్ ఎ బటన్ వైల్ ప్లేయింగ్ ఆర్ ఫైటింగ్ దే వుడ్ కమ్ రన్నింగ్ టు మీ అండ్ ఐ వుడ్ కట్ ఎ బటన్ ఫర్ దెమ్ ఫ్రమ్ చాక్ యూజింగ్ ఎ బ్లేడ్. సో ఎలా అంటే అంటే కొంచెం స్కూల్స్లో కొన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి కదా, ఇలా ఎవరైనా పిల్లలు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళ యొక్క షర్ట్ బటన్స్ అనేవి ఊడిపోతే ఇతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళేవారట. ఎందుకు? సో చాక్ పీస్తో అతను చిన్న ముక్క కట్ చేసి అది బటన్గా పెడుతూ ఉండేవారట అంటే పిల్లలకి. సో అంటే ఇతనికి చదువు తప్ప మిగతావన్నీ ఇంట్రెస్ట్ అనమాట, ఇలాంటివన్నీ. డిసిప్లిన్ ఇన్ ది స్కూల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నో స్టూడెంట్ కుడ్ అఫోర్డ్ టు హ్యావ్ ఎ బటన్ మిస్సింగ్. సో అలా చేసేవాడు అనమాట. స్కూల్ అనేది చాలా స్ట్రిక్ట్ అనమాట. ద స్టూడెంట్ వుడ్ గెట్ పాస్ డిన్నర్ విత్ ఎ ఫుల్ నైట్ యూనిఫామ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్. సో అది ఇక్కడ చెప్తున్నారు.
సో ఎలా అంటే నీట్గా యూనిఫామ్ చేసుకొని సో నీట్గా స్కూల్కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, వీఆర్ కమింగ్ టు ది ప్రెసెంట్, హౌ డూ యూ డిసైడ్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ యూ వాంట్ టు గివ్ ఎ క్లయింట్. సో ప్రెజెంట్కి వస్తే ఇప్పుడు మీరున్న ప్రొఫెషన్కి వస్తే మీరు మీ దగ్గరికి వచ్చే క్లయింట్కి ఎలా మీరు ఒక స్ట్రక్చర్ని ప్లాన్ చేసి ఇస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఇస్తారు అని అడుగుతున్నారు. హెచ్సి, ఐ లుక్ ఎట్ ద క్లయింట్స్ ఫేస్, హిస్ క్లాత్స్, ద వే హీ టాక్స్ అండ్ ప్రొనౌన్సెస్, ద వే హీ ఈట్స్ అండ్ ఐ వుడ్ నో వాట్ హిస్ టేస్ట్ వుడ్ బి లైక్. సో మనకి మన ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నారంటే అతని మాట తీరు దాన్ని బట్టి అతను సిటీ పర్సన్ విలేజ్ పర్సన్ ఎవరా అనేది మనం గుర్తుపడుతూ ఉంటాం. అలా ఇతని దగ్గరకు వచ్చిన క్లయింట్కి అతను ఎలా ఉన్నారు, అంటే ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకున్నారు, మాట తీరు ఎలా ఉన్నది, మాట ఎలా ఉన్నది, ఇవన్నీ చూసి అతను ఎలా తింటున్నారు ఏంటి అవన్నీ చూసి ఇతనికి తగ్గ టేస్ట్ అంటే వాళ్ళకి తగ్గ టేస్ట్తో ఇతను డిజైన్ చేసి ఇస్తూ ఉండేవారు అనమాట. ఐ క్యాన్ రిలేట్ టు పీపుల్ ఇన్ ఏ వే వాట్ వుడ్ బి కంఫర్టబుల్. సో వాళ్ళకి ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంటుందో అలాగే నేను చేసిస్తూ ఉండేవాడిని. ఐ స్కెచ్ వెరీ స్పాంటేనియస్లీ ఆన్ ఏ పేపర్ ఆన్ ద స్పాట్, దట్ పేపర్ ఐ గివ్ టు మై పీపుల్ ఇన్ ది ఆఫీస్. సో కొంతమంది ఏంటి మాకు ఇలా కావాలని చెప్తే సరే మేము ప్లాన్ గీసి ఉంచుతాం, మీరు రేపు రండి ఎల్లుండి రండి అంటారు. కానీ ఇతను ఏం చేసేవాడు, సో ఎవరైనా వచ్చి మాకు ఇలా ప్లాన్ కావాలి అంటే వెంటనే వాళ్ళు మాట్లాడుతుండగానే ప్లాన్ గీసి ఇచ్చేసేవాడు అనమాట. డిడ్ యూ డూ ఇట్ ఇన్స్టింక్టివ్లీ అంటే న్యాచురల్లీ నార్మల్గా మీరు అవి న్యాచురల్గానే గీసి చేస్తూ ఉండేవారా ఇవన్నీ అని అడిగింది. సో హఫీజ్, కాల్ ఇట్ ఇన్స్టింక్ట్, సో కాల్ ఇట్ అర్థమెటిక్ వాట్ ఎవర్, అంటే అవి న్యాచురల్గా అనుకోండి లేదా అర్థమెటిక్గా అనుకోండి, అది మీ ఇష్టం. నవ్ ఇట్ కమ్స్ టు మీ లైక్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు అదంతా కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే మ్యాథమెటిక్స్ లాగే అనిపిస్తూ ఉన్నది. పుట్టింగ్ డిజైన్ కన్స్ట్రక్షన్ psychology and sociology together and making a sketch from all that is mathematics. సో ఆ డిజైన్ చూడడం కానీ దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం, సో సైకాలజీ సోషియాలజీ ఇవన్నీ కలిపి చివరికి నాకు ఈ స్కెచ్ వేయడం అనేది ఒక మ్యాథమెటిక్స్ లాగే అనిపిస్తుంది. ఆల్ దట్ ఈజ్ మ్యాథమెటిక్స్. Here we almost come to a full circle where Mr. Contractor has derived his own interpretation of mathematics, taking it from a subject he hated to a subject he now loves dealing with. సో ఇతను ఆల్మోస్ట్ ఇంకా చివరికి ఏం చెప్తున్నారు అంటే కాంట్రాక్టర్, సో అతను ఈ ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ అని, సో మ్యాథమెటిక్స్కి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారంటే సో ఇవన్నీ కూడా సో అతను చివరికి అంటే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే హేట్ చేశాడో సో అందులోనే చివరికి ఒక దాన్ని డీల్ చేస్తున్నాడు అని కన్క్లూషన్ అనేది ఇస్తున్నారు. సో ఎప్పుడైనా మనకి ఏదైనా సబ్జెక్ట్ రాలేదు అనుకుంటే దాన్ని అంటే దానిపైన మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోగలుగుతాం. అలా ఇతను కూడా ఏంటంటే అసలు అతనికి అదంటే ఇష్టం లేదు, బట్ అదే చివరికి అతని యొక్క లైఫ్ అయిందనమాట. సో దాని గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఇందులో ఉన్న గ్లాజరీ, వొకాబులరీ, గ్రామర్, అలాగే నెక్స్ట్ రీడింగ్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.